నమస్తే, నేను మీ హరిత. అద్దం ముందు నిలబడి ఒక మాట 11 సార్లు చెప్పడం వల్ల మీ కోరిక నెరవేరుతుంది అంటున్నారు రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ విశ్వం విజయ్ గారు. అదేంటో తెలుసుకుందాం. విశ్వం విజయ్ గారిచే నిర్వహించబడే అడ్వాన్స్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాస్ అటెండ్ అవ్వాలి అనుకుంటే కామెంట్ సెక్షన్ లో ఉన్న గూగుల్ ఫామ్ ని ఫిల్ చేయండి లేదా డిస్ప్లే అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే విజయ్ గారు. నమస్కారం అండి హరిత గారు. చాలా వింతైన విచిత్రమైన విషయాలు చెప్తుంటారు. అంటే అది ఎలా నమ్మాలి, అది ఎలా సాధ్యం అనేది మీరు నాకు చెప్పాలి. అద్దం ముందు నిలబడి 11 సార్లు ఒక మాట చెప్పడం ద్వారా కోరిక నెరవేరుతుందా? ధర్మో రక్షిత రక్షిత యద్భవం తద్భవతి. ఎవరికైనా మేడం అసలు యాక్చువల్ చెప్పాలంటే తెలియకపోయినప్పుడు అది ఏమవుతుందండి, ఒక మ్యాజిక్ లా ఉంటుంది మేడం. అంటే బీకి కాదు, ఎవరికైనా సరే చూసే వాళ్ళకి ఇప్పుడు అద్దం ముందు నిల్చొని 11 సార్లు కోరిక నెరవేరడం ఏంటి అంటారు. అదే ఎలా ఉంటుందంటే చైర్మన్, సపోజ్ ఒక కొన్ని 100 సంవత్సరాలు తీసుకుందాం. 100 సంవత్సరాలు కాదు. సో ఒకప్పుడు చెప్పారు, ఇక్కడ నుంచి అమెరికాలో ఉన్న వ్యక్తితో నేను మాట్లాడతా అంటే ఏమవుతుంది, నవ్వుతారు. అరే ఏమైంది దీనికి, ఒక దగ్గర నుంచి ఎక్కడో అమెరికా ఉందంతో ఏం మాట్లాడతాం అంటే ఒకసారి నవ్వొస్తుంది. అంటే సబ్జెక్ట్ తెలియని వాళ్ళకు విచిత్రంగానే ఉంటుంది అంటే చూడు మేడం, కరెక్టే ఉంటుంది. ఎందుకంటే అటువంటి వారు కూడా అర్థమైతే సబ్జెక్ట్ అందరికీ అర్థమైపోద్ది. ఉండొచ్చు విమర్శించే వాళ్ళకు. అందుకోసమే నా దగ్గరకు వచ్చే వాళ్ళు ఎంతోమంది వస్తుంటారు కదా, విమర్శకులు వస్తుంటారు, సపోర్ట్ చేసే వాళ్ళు వస్తుంటారు నాకు. సో డిఫరెంట్ వాళ్ళు నాకు హ్యాండిల్ తగులుతుంటారు. బట్ నేను ఎప్పుడైతే వాళ్ళకి ప్రూఫ్స్, ఎవిడెన్స్, రిజల్ట్ చూపిస్తే నమ్ముతారా లేదా? అంతే కదా మేడం. సపోజ్ నేను ఒకటి చెప్పాను మేడం, అది మీరు చేశారు, మీకు రిజల్ట్స్ వచ్చింది, ఎప్పుడు ఏమనిపిస్తుంది? నమ్మకం ఏర్పడుతుంది. రైట్ బ్రదర్స్ కూడా చెప్పారు మేడం. ఏంటి ఏమన్నారు అంటే, ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి మన గాల్లో ఎగురొచ్చు అన్నారు. అది చెప్తే ఏమన్నారు ఏంటి విడ్డూరంగా ఉంది ఈయనకి అంటే. ఫస్ట్ ఏదైనా సరే 3 స్టేజ్లో ఉంటుంది మేడం. ఒకటి విమర్శలో స్టార్ట్ అవుతాయి, విమర్శించడం స్టార్ట్ చేస్తారు. ఓకే, తర్వాత నవ్వుతుంటారట, విపరీతమైన నవ్వు వస్తుంటుందట. సో తర్వాత లాస్ట్గా యాక్సెప్ట్ చేస్తారట. సో ఏది వచ్చినా సరే మీరు గుర్తుంచుకోండి, మనకి ఏదైనా విమర్శించినా, మన గురించి నవ్వినా మనం పట్టించుకోవద్దు మేడం. సో ఈ సబ్జెక్ట్ మనం చెప్తున్నప్పుడు కూడా నాకు స్టార్టింగ్లో వచ్చింది. బట్ ఎప్పుడైతే నేను చెప్పింది వాళ్ళు చేస్తూ మొదలుపెట్టారో ఎప్పుడైతే రిజల్ట్స్ వస్తే నమ్ముతారు ఎవరైనా సరే. బట్ ఎప్పుడు వస్తుంది, ఎంత వరకు వస్తుంది, దీని వెనుకున్న సైన్స్ ఏంటంటే మీ నమ్మకాలు మారుస్తుంది. ఫస్ట్ థింగ్ ఈజ్ మీ నమ్మకం మారుతుంది. మీరు ఇక్కడ కర్మలు చేయొద్దు, మీరు ఆపాలి, మీరు ఓన్లీ అర్థం ముందు చేసుకుంటారు వస్తే మీరు ఎక్కడ చెప్పడం లేదు. అదే చాలామందికి ఏంటంటే మొత్తం ఎపిసోడ్ చూడరండి, ఏదో స్టార్టింగ్ తమ్మునేళ్ళను మధ్యలోనే ఏదో చూసేసి వాళ్ళు ఒక టైప్ ఆఫ్ బిలీఫ్ సిస్టమ్కి వెళ్ళిపోతారు. బట్ ఎప్పుడైనా సరే సినిమా అర్థం అవ్వాలంటే మొత్తం ఎండ్ వరకు ఏ టు జెడ్, అప్పుడే కదా క్లారిటీ. చెప్పేదేంటో అసలు వినిపించుకోవడం కూడా ఉండదు. అసలు తమ్మునేలేంటి, నేను చెప్తున్నది ఏంటి, అసలు నీకు ఏమర్థమైంది, నువ్వేం సాధన చేసావు, ఇది పట్టించుకుంటేనే అక్కడ రిజల్ట్స్ వస్తుంది. ఫస్ట్ క్లారిటీగా అర్థం చేసుకోవాలి. కానీ నేను ఏం చెప్పానంటే ఒక పదాన్ని మామూలుగా వేరే వీడియోస్ చూడడం వల్ల నాలెడ్జ్ అంతా ఇంప్రూవ్ అవ్వదు కదా, మీ దగ్గరికి మీ క్లాసెస్కి అటెండ్ అయ్యి నేరుగా వింటేనే కదా. సో అది ఏం చేయాలి, అద్దం ముందు నిలబడి ఏం పదం పలకమంటారంటే, సపోజ్ మీకు ఏం కావాలో క్లారిటీగా ఉండాలి. అందరికీ ఏం కావాలి మేడం, మనీనే కదా. అవును, ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ. ఎందుకంటే మనీ అనేది ఎనర్జీ మేడం. ఆ మనీ ఎనర్జీ మీ లోపలికి రావాలంటే మీ లవ్నెస్ అబౌట్ ద మనీ. అంటే చిన్నప్పటి నుంచి మనకు తెలియకుండా విమర్శించడమో వ్యతిరేకించడమో మనం చేస్తుంటాం మనీని. సో దానివల్ల ఏమవుద్ది, మనీ అనేది మన జీవితంలోకి రాదు. మనీ ఎందు మన ప్రేమతత్వాన్ని కలిగి ఉండాలి. ఏంటండి ప్రేమతత్వం ఉంటూ ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ. సో దానితో పాటు మీ అఫర్మేషన్స్ ఉంటాయి, కొన్ని మంచి అఫర్మేషన్స్. మీ జీవితంలో మీకు ఏం కావాలో మీరు అనుకున్నారు. సపోజ్ పర్ మంత్ ఇన్కమే డబల్ అనుకున్నారు. సపోజ్ నేను ఏమంటారంటే, నీ నెల ఆదాయం ఎంత వస్తుందో తెలుసుకొని ఆ ఆదాయం ఎప్పుడైతే డబల్ అవుతుందో నీకు ఉన్నటువంటి ఇష్యూస్ సగం పడిపోతాయి మేడం. అంతే కదా. చాలా మంది ఎందుకు వరి అవుతారు, ఎప్పుడు ఏమవుతుంది, ఈఎంఐలు. మనిషి ఆశాజీవి. 2 ఇంతలు పెరిగినా మళ్ళీ దానికి తగ్గట్టు ఖర్చులు ఉంటాయి, ఇంకో పర్వాలేదు అయితే కావాలి అనుకుంటారు. ఎప్పుడైతే పెరిగింది అనుకోండి, అట్లీస్ట్ వాళ్ళ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. నాకు 2 ఇంతలు వచ్చినప్పుడు దాన్ని 4 ఇంతలు చేసుకోవచ్చు కదా నా మైండ్ పవర్తో. ఫస్ట్ నేను 2 ఇంతలు ఎందుకంటే నమ్మకం ఏర్పడి చూడండి. ఎస్, ఫస్ట్ 100 మెట్లు ఎక్కాలన్నా కూడా ఫస్ట్ ఒక మెట్టుతోనే స్టార్ట్ చేయాలి. కానీ ఆ ఒక్క మెట్టు ఎక్కడానికి బాగా ఆలోచించుకుంటూ కూర్చుంటే రాదు. అందుకోసమే లా ఆఫ్ అట్రాక్షన్ కూడా యాక్షన్ స్టెప్ తీసుకున్న వాళ్ళకి రిజల్ట్స్ రాదు మేడం. అంటే కర్మలు చేయాలి, బట్ చేసేటప్పుడు గురు మార్గదర్శకత్వంలో ఎలా చేయాలి, ఎప్పుడు స్టార్ట్ చేయాలి, ఎలా అనేది తెలిస్తేనే విజయం సొంతమవుతుంది. దానికోసం మా క్లాసెస్ కూడా అందుకోసం ఇప్పుడు అద్దం ముందు నిలబడి నా పర్ మంత్ ఇంకా మోర్ దెన్ ఇంత అయినందుకు విశ్వానికి హృదయపూర్వక కృతం. దీన్ని 11 టైమ్స్ రిపీట్ చేయడం కావచ్చు, లేదా ఐ లవ్ మనీ, మనీ లవ్స్ టు మీ కావచ్చు, లేదా మీ జీవితంలో మీరు ఏదైతే కోరిక ఉందో అది తీరినట్టుగా 11 టైమ్స్ ఐ టు ఐ కాంటాక్ట్ పెట్టుకొని మనసులో గనక రిపీట్ చేసినట్టయితే ఏముద్ది,
ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి మేడం మీ నుంచి. కాన్సన్ట్రేషన్తో అనాలి. కాన్సన్ట్రేషన్, మీకు ముందు ధైర్యం వస్తుంది మేడం. చాలా మంది ఎందుకు నవ్వొస్తారు, నవ్వొస్తుంది మీరు ఇట్లా చెప్తున్నారు. బట్ ఒకటి గుర్తుంచుకోండి, ఎప్పుడైతే మనం అలా చేయడం మొదలుపెట్టాం మనలో తెలియని ఒక ధైర్యం వస్తుంది. నీ పట్ల నీకు విశ్వాసం వచ్చినప్పుడు మాత్రమే అది వస్తుంది. దీని వెనుకున్న సైన్స్ అర్థం చేసుకోకుండా చాలామంది నిజం చెప్తున్నాను మేడం, రిజల్ట్స్ ఎందుకు రావంటే సబ్జెక్ట్ పూర్తిగా అర్థం కావాలంటే ఇక్కడ ఇద్దరు వ్యక్తులకు సబ్జెక్టులో రిజల్ట్స్ వస్తాయి మేడం. ఒకటి ఏమీ తెలియని వారికి రిజల్ట్స్ వస్తాయి మేడం. నేను చెప్పినట్టు చేసేస్తాను మేడం, రిజల్ట్స్ వచ్చేస్తుంది. వాళ్ళు ఏం చదువుకోరు, ఒక అమ్మాయి అయితే అసలు ఏం చదవదు, రాయడం కూడా రాదు, ఆయన రిజల్ట్స్ వచ్చింది. ఇంకొకటి సంపూర్ణమైన జ్ఞానం ఉన్న వ్యక్తులకి రిజల్ట్స్ వస్తాయి. తెలిసి తెలియని వాళ్ళకు, వాళ్ళు ఏంటంటే వాళ్ళే తెలుసు, ప్రపంచంలో నాకు తెలిసినంత ఎవరికి తెలియదు అనుకోనేసి వాళ్ళు ఏంటంటే ఒక మైండ్ సెట్తో ఉంటారు. ఎవరు చెప్పినా వినరు, ఎందుకంటే నేనే మోనార్కులు, నాదే కరెక్ట్ అనుకుంటా. కానీ అసలు నిజంగా ఆ సృష్టి యొక్క నియమాలేంటి, విశ్వ నియమాలేంటి, అసలు నువ్వు ఇక్కడ అందుకున్నావు, నువ్వు మాట్లాడడానికి నీకు అర్థం ఉందా? సో దీని పట్ల మనకి ఎలాంటి అవగాహన ఉండదండి, విమర్శించడం మాత్రమే ధోరణి ఉంటుంది. బట్ అటువంటి వ్యక్తులు కనుక రిజల్ట్స్ చూశారనుకోండి, అటువంటి వ్యక్తులే అర్థం చేసుకుంటారు విషయం అనేది. అలాంటి వ్యక్తులు ఏంటంటే దేవుడు లేడు 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 అంటారు. నిజానికి దేవుడు ఉన్నాడా లేడనేది నమ్మకంపై ఆధారపడి ఉంటుంది. నమ్మకం చూస్తే రాయిలో కూడా దేవుడు కనబడతాడు. నమ్మకం లేకపోతే దేవుడు వచ్చి డైరెక్ట్ నీతో మాట్లాడుతున్నా కూడా వీడు ఎవడో మాట్లాడుతున్నాడు, వీనికి ఏం తెలుసు అనుకుంటారు. అంటే ఇక్కడ సబ్జెక్ట్ పైన అవగాహన ఏంటంటే చూడండి, నమ్మకం పైన ఆధారపడి ఉంటుంది హరిత గారు. నమ్మకంతో చేసావా అర్థం ముందు 11 సార్లు నేను చెప్పిన వస్తుంది, నమ్మకం లేదా 100 సార్లు చేయడానికి రాదు. సో ఎన్ని రోజులు అంటే నేనేంటంటే ఎవ్రీడే మనం బ్రష్ చేస్తామా, ఎవ్రీడే స్నానం చేస్తాం, ఎవ్రీడే ఫుడ్ తీసుకుంటాం, ఎవ్రీడే చేయండి. ఒక టైప్ ఒక ఇంకోటి ఉంటుంది కదా, ఇందాక మీరు అన్నట్టుగా మనిషి అనేవాడు ఆశావాద జీవి అన్నట్టుగా ఒక కోరిక లేని మనిషి ఉంటాడండి అసలు ఉండాలి. సేమ్ ఒక కోరిక అయిపోయి ఇంకొకటి పెట్టుకో, బట్ చేసుకుందని 11 times రిపీట్ చేసుకో అంతే. ఓకే, ఏ సంకల్పమైనా అది డబ్బు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఏ సంకల్పమైనా అది నెరవేరేంత లా ఆఫ్ అట్రాక్షన్ చేయగలదా? చేస్తామండి, ఏ సంకల్పం అయినా చేయదు. అందుకోసం ఏం చేస్తామంటే ఎవ్రీ వీక్ కూడా 2 hours ఫ్రీ వెబినార్ ఇస్తున్నాం. ఎందుకంటే ఈ సబ్జెక్ట్ ప్రతి వ్యక్తికి, ప్రతి ఇంటికి, ప్రతి కుటుంబానికి వెళ్ళాలి. జ్ఞాన జ్యోతులు ప్రతి ఇంట్లో వెళ్ళాలి, ప్రతి కుటుంబంలో సంతోషం ఉండాలి, ప్రతి ఇంట్లో కోటీశ్వరుడు తయారవ్వాలి. అది వాళ్ళే ఇంకొక చూడండి, వెలుగుతున్న దీపమే మరిన్ని దీపాలు వెలిగించగలుగుతుంది. సో కుటుంబం అంతా మీ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ అటెండ్ అవుతే ఇంకా మీకు కుటుంబ సమేతంగా అటెండ్ అవ్వని చెప్తారు మేడం నా క్లాసెస్. ఇంకోటి అవార్డ్స్ కూడా ఇస్తాం మా దాంట్లో ఎవరైనా. సో ఎందుకంటే ఒక మ్యాజికల్గా పనిచేస్తుంది మేడం. బట్ ఎవరికి ఇది అర్థం అవ్వాలి అన్నా కూడా లోపల నెగిటివ్ ఎనర్జీ ఎక్కువ వాళ్ళకి అర్థం కాదు. ఆ నెగిటివ్ ఎనర్జీ ముందు వెళ్ళిపోతేనే ఆ సబ్జెక్ట్ వాళ్ళకి వస్తుంది. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడే వాళ్ళకి రిజల్ట్స్ వస్తాయి. లైఫ్లో సంతోషంగా ఉండాలి అంటే మీ రిజల్ట్ ఓరియంటెడ్ లా ఆఫ్ అట్రాక్షన్ క్లాసెస్ వినాలి అంటారు. థ్యాంక్ యూ విజయ్ గారు. విజయ్ గారి ఆన్లైన్ క్లాసెస్ మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కాల్ చేసి కాంటాక్ట్ అవ్వండి. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్. సర్వే జన సుఖినో భవంతు, సమస్తలోక సుఖినో భవంతు. సార్ ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిలో ఉండింటి సార్. నేను నవంబర్, అక్టోబర్ నుంచి నాకు డబ్బులు రావాల్సి ఉండిండే. అంటే మీ క్లాస్ విన్న 1 month లోపే వచ్చినాయి సార్ నాకు అవి. క్లాస్ వినబట్టి కూడా 2-3 months అవుతుంది సార్. ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. రీసెంట్ గా సార్ 15 days అవుతుంది నాకు ప్రమోషన్ కూడా వచ్చింది సార్. మా బ్యాచ్ లో ప్రమోషన్ వచ్చిన సింగిల్ ఉమెన్ ని నేనే సార్, మెరిట్ ప్రకారంగా. అన్ని కూడా కలిసి వచ్చినాయి సార్. ఈ విశ్వం నాకు మీరు గురువుగా దొరికినందుకు, విశ్వం క్లాసెస్ నేను వింటున్నందుకు చాలా చాలా కృతజ్ఞతలు సార్. చాలా రుణపడి ఉంటాను నేను. లెక్చర్ అటెండ్ చేసిన తర్వాత మాకు ఏది అనుకుంటే అది, మతలబ్ టీచర్స్ కావాలంటే టీచర్స్, ఈ రోజు మాకు టీచర్స్ కావాలనుకుంటే 2 రోజుల తర్వాతనైనా 3 రోజుల తర్వాతనైనా టీచర్ దొరుకుతారు. వాళ్ళ తరపు నుంచే మీరు చెప్పిన లెక్చర్స్ నేను ప్రతిదీ ఫాలో అవుతున్నా. మైండ్ లో ఫిక్స్ అయిపోయింది, టోటల్ మైండ్ లో ఫిక్స్ అయింది. అసలైన ఆనందం సార్ మీ లెక్చర్ వల్లనే దొరికింది నాకు. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనపూర్ అందరూ కూడా ఒకసారి కంగ్రాట్స్ చెప్పండి మనపూర్ గారికి.